హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఎఫ్సిఆర్ఏ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కరెక్ట్గానే అబ్రివేషన్ చెప్పాను అనుకుంటాను. ఎఫ్సిఆర్ఏ, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. మొన్నటి వరకు ఎస్ఐఆర్ అని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఎలాగైతే విన్నామో చాలా వరకు ఎలక్షన్స్కి ముందు, ఆ తర్వాత ట్రిపుల్ డి, డిపోర్ట్, డిటెక్ట్ అండ్ డెలీషన్ గురించి ఎలాగైతే విన్నామో, రాబో రోజుల్లో ఈ ఎఫ్సిఆర్ఏ గురించి కొంచెం ఎక్కువ వినబోతున్నాం. సో దాని గురించి మీరు ముందే తెలుసుకోండి. దీనికి సంబంధించి ఆల్రెడీ ఫేజ్ల వారీగా ఇంతకు ముందు కూడా కొన్ని డిస్కషన్స్ చేశాము. వాటిని కూడా మీరు ఫాలో అయితే దీనికి సంబంధించిన పూర్తి అవగాహన, పూర్తి విశ్లేషణకి సంబంధించిన ఎంటైర్ నాలెడ్జ్ మీకు మీ వరకు వస్తుంది. అయితే ఏంటి ఈ ఈ ఎఫ్సిఆర్ఏ అంటే, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అనేది ఒకటి తీసుకురాబోతున్నారు. బయట నుంచి, వేరే కంట్రీస్ నుంచి చర్చెస్కి ఫండింగ్ రూపంలో అక్కడ నుంచి డాలర్స్ రూపంలో ఫండింగ్ అనేది వస్తుంది. ఆ వచ్చిన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో వాటిని లోకల్లో ధర్నాలకి, లేకపోతే ఇంకా వేరే వేరే అసాంఘిక కార్యకలాపాలకి వాటిని వాడుతున్నారు. దానివల్ల దేశ డెమోగ్రఫీ మారిపోతుంది అండ్ దేశ రాజకీయాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పేసి ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక కొత్త యాక్ట్ని తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనతో పాటు ఇక్కడ ఉన్న పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు ఇస్తారు. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్, ఎందుకంటే మీరు నేను వేసే ఓట్ అనేది ఎలా దాన్ని దాని గతి మార్చి వేరే విధంగా ఎలా తీసుకెళ్తున్నారు అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ ఆస్క్ అవర్ గెస్ట్. పవన్ గారు, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. నమస్తే, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీన్ని మళ్ళీ ఈ టాపిక్ గురించి ఇంకో నెక్స్ట్ డే ఇంకో నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియో లాగా దీన్ని తీసుకొచ్చినందుకు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు ఎంత ఇంపార్టెంట్ ఎఫ్సిఆర్ రెగ్యులేషన్ అనేది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మా హిట్ టీవీ ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఇంత జరుగుతుందా అని. అండ్ దట్స్ ట్రూ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అన్ని డబ్బులతో ముడిపడి ఉంటాయి. స్వచ్ఛందంగా ఎంతమంది ఎన్ని రోజులు చేయాలనుకున్నా కానీ ఏదన్నా సరే, అది ఉద్యమమైనా లేకపోతే ఇంకేదన్నా సరే, మనీ అనేది ఫండింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అది ఆగిపోయిన రోజున చాలా వరకు నీరుగారిపోతాయి. దాన్ని సబ్సిడైజ్ చేసిన వాళ్ళం అయిపోతాము. సో సాబోటేజ్ చేసేసిన వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు దానికి సంబంధించి ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయితే మీరు చెప్పారు. ఇప్పుడు దాన్ని రెగ్యులేట్ చేస్తున్నాం, మనం చేసే ప్రాసెస్కి వచ్చింది. ఇప్పుడున్న ప్రజెంట్ ఆ ప్రోగ్రెస్ ఏంటి చెప్పండి. మీరు రెగ్యులేట్ అని మీరు ఏదైతే అన్నారో చాలా యాప్ట్ వర్డ్ అండి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు అన్నీ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసాయి. సో ఇప్పుడు రెగ్యులేట్ చేస్తున్నారు. రెగ్యులేట్ ఎందుకు చేస్తున్నారు అంటే, మనం ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. G20 మనం వింటాం, 20 రిచెస్ట్ నేషన్స్. ఈ ఇన్ని దేశాల్లో అంటే ప్రపంచంలో 20 ధనిక దేశాల్లో ఎన్ని ఎన్జిఓస్ అయితే ఉన్నాయో దాంట్లో 1/3 అట్లీస్ట్ కేవలం మన భారత్లోనే ఉన్నాయి. అట్లీస్ట్ 1/3 భారత్లోనే ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో పనిచేయని ఎన్జిఓస్ భారత్లోనే పనిచేస్తున్నాయి. ఆఫ్ కోర్స్ ఫైన్, ఎన్జిఓస్ పనిచేయచ్చు, తప్పేం లేదు, ఎవరు కాదనట్లే. ఈ ప్రభుత్వం ఏమంటోంది అంటే, ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నాయో, ఫారెన్ నుంచి డబ్బు ఎవరికైతే వస్తుందో మీరు జస్ట్ మాకు దాన్ని లెక్క చెప్పండి. ఎవరు ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, మీ దగ్గర అది ఎప్పటి వరకు ఉంటుంది, మీరు అది ఎవరికి ఇస్తున్నారు, మీరే దేనికి ఇస్తున్నారు, వాళ్ళే దేనికి వాడతారు, మాకు ఈ లెక్కలు ఒక్కటి చెప్పండి అని అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇది చెప్తే వచ్చే ఇష్యూ ఏంటి నిజంగా అర్థం కావట్లే నాకు. ఫారెన్ నుంచి ఫండింగ్ వస్తున్నప్పుడు అది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ప్రభుత్వం ఎన్జిఓస్ ఇప్పుడు మంచి చేస్తున్నాయంటే ప్రతి ఎన్జిఓ మంచిగా చేస్తున్న గ్యారంటీ ఏముంది? మన దేశంలో 14 నుంచి 26 వరకు సుమారుగా 10,000 ఎన్జిఓస్ ఎన్నో మన వాళ్ళు రద్దు చేసేసారు. ఈ ఎన్జిఓస్కి లక్షల కోట్లలో వస్తుంది నిధులు. ఇన్ని రద్దు చేసినా ఇంకా కొన్ని 10,000 ఎన్జిఓస్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎన్జిఓకి ఒక్కొక్క 1000 కోట్లు వచ్చినా 10,000 కోట్లు అయితే వాళ్ళది ఎన్ని ధర్నాలకి ఇవి వాడచ్చు. చిన్న ఉదాహరణ చెప్తా, మన దేశ పురోగతికి ఎన్జిఓస్ అనేది ఎలా అవరోధంగా మారుతున్నాయి అని. మనకి కాపర్ అనేది మన దేశంలో ఎక్కడ కాపర్ ప్లాంట్ లేదు. మనకి కాపర్ ప్లాంట్ లేకపోవడం వల్ల మనం చైనా నుంచి మనం దీన్ని తెచ్చుకుంటున్నాం. చైనా నుంచి తెచ్చుకుంటున్నాం అంటే ఇప్పుడు ఒక దేశం మీద మనం ఆధారపడ్డాము అంటే మనం ఆ దేశానికి ఒక లెవరేజ్ ఇచ్చినట్టే. వాళ్ళు ఆపేయచ్చు, దాన్ని ఎక్స్ట్రా టారిఫ్ వేయచ్చు. ఏది చేసినా మన దేశ పురోగతికి అది ఒక అడ్డుకట్ట కింద మారుతుంది. సో దీన్ని అధిగమించాలని ఆ వేదాంత స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ అని తమిళనాడులో పెట్టారు. దాన్ని ధర్నాలు చేసి గొడవలు చేయించి అక్కడ మూయించేశారు. అది మూయించడం వల్ల చైనాకి బెనిఫిట్ అయింది, ఎందుకంటే మనం ఇప్పుడు చైనా నుంచి తెచ్చుకుంటున్నాం. కాపర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్. మనకి తెలిసిందే భారత్ ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగబోతోందని. దానికి కాపర్ అంటే ఒక ఇండస్ట్రియల్ ప్లాంట్ కట్టాలి అంటే దానికి కాపర్ చాలా ముఖ్యం. సో మన దేశంలో ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఇప్పుడు ఎన్ని రాబోతున్నాయి, అన్ని ఇండస్ట్రియల్ ప్లాంట్స్కి మనం కాపర్
చైనా నుంచి ఉత్పత్తి చేసుకుంటున్నాము అంటే, ఐ మీన్ చైనా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే, చైనాకి అది ఎంత లెవరేజ్? వాళ్ళు దాన్ని ఎంత హై దానికి చార్జ్ చేస్తారు. అందుకే చైనా ఎన్‌జీఓస్‌తోని ఇక్కడ మూయించింది. అండ్ వాళ్ళు ఇక్కడ కావాల్సినంత వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో వాళ్ళు ప్రైస్ కంట్రోల్ చేశారు అని అంటున్నారు. అదొక ఉదాహరణ కింద చెప్తున్నా. కుడ్ బి అంటే పాసిబిలిటీ ఉంది. ఒక పాసిబిలిటీ చెప్పాను నేను. బట్ స్టెర్లైట్‌ది క్లియర్‌గా అది ఫారెన్ ఫోర్సెసే చేశాయని చెప్పి వేదాంత వాళ్ళు కోర్ట్‌లో కూడా చెప్పారు. యాక్చువల్‌గా ఇప్పుడు అది తెరిపించాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ బట్ ఐ డోంట్ ఎందుకంటే అండ్ ఏ స్థానికులైతే అక్కడ గొడవలు చేశారో అదే స్థానికులు ఇప్పుడు అది తెరవాలంటున్నారు. మమ్మల్ని ప్రలోభ పెట్టారు. మేము చెప్పుడు మాటలు విని నష్టపోయాము. ఇప్పుడు మాకే ఉద్యోగాలు లేక మేమందరం చేస్తున్నామని. సో ఇది ఫేజ్ 1. మీరు ఇందాక అన్నారు ఫేజ్‌ల వారీగా మనం ఎఫ్‌సీఆర్ఏ గురించి చర్చించుకున్నామని. సో ఇప్పుడు మీకు దీనిదే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను విరీనియం పోర్ట్‌ది. బట్ మనం దీనికే పరిమితమై చేద్దాం. ఇప్పుడు ఫేజ్ 1 ఉద్యోగాలు కేవలం మన దేశ అభివృద్ధికే కాకుండా అభివృద్ధి అవ్వాలి అంటే ఇక్కడ ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. సో అలా అభివృద్ధి జరిగేది ఉద్యోగాలు వచ్చేది ఆపడం వల్ల ఉద్యోగులందరూ ఏమయ్యారు? ఉద్యోగం చేసే వాళ్ళందరూ నిరుద్యోగులయ్యారు. అంటే ఏంటి? వాళ్ళ ఉపాధి పోయింది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళ నెలవారీ ఖర్చులు కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత ఏదైతుందో దాని మీద దెబ్బ పడుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది? కన్వర్షన్ మాఫియా వచ్చి కన్వర్ట్ చేస్తారు. మీరు కన్వర్ట్ అవ్వండి, మీకు ఇంతింత వస్తుంది. అండ్ వాళ్ళకి ఉంటుంది నెలవారీ టార్గెట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎన్‌జీఓ ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. ఇది నేను చెప్పట్లే అగైన్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్ నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. పేరెత్తను ఏమి రకరకాల కాంట్రవర్సీస్ వస్తాయో. మన భాగ్యనగరంలోని మియాపూర్లో టెంపుల్ పేరుతోని ఒక చర్చ్ ఆర్గనైజేషన్ నడుస్తుంది. దాన్ని సితో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అమెరికన్ క్రిస్టియన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పారు, మేము అది ఎంత మ్యాసివ్ అంటే అది ఒక గేటెడ్ కమ్యూనిటీ కింద కనిపిస్తుంది మనకి. మియాపూర్ మెట్రో దగ్గర ఉంది. అది మియాపూర్ మెట్రో దగ్గర ఉంది. టెంపుల్ పేరుతో నడుస్తుంది. అలాంటి మ్యాసివ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఈ దేశంలో నేను 40 కట్టాలనుకుంటున్నాను. నాకు నెలవారీ టార్గెట్ 3,000 సంథింగ్ ఇలా చెప్పారు. నాకు ఇంత ఉంది, నేను దాన్ని అచీవ్ చేయాలని. అండ్ ఇతన్ని ఎవరు కలిశారు అంటే 2016 నుంచి 20 వరకు ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఐ థింక్ ఉపరాష్ట్రపతి మైక్ పెన్స్ కూడా కలిశాడు. ఐరనీ చూడండి. సో అంటే కన్వర్షన్ మాఫియాకి డైరెక్ట్ యుఎస్, యూకే వీళ్ళందరూ సహకరిస్తారు. అందుకే మీరు గనక చూసుకున్నట్టయితే మనకి తెలిసిందే యూఎస్లో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్కి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని లాగా ఒక పాట తెలుగులో ఏదో పాత పాట ఉన్నట్టుగా మన దేశంలో మన అంతర్గత సమస్యకి ఒక సమాధానం తీసుకురావడానికి ఎఫ్‌సీఆర్ఏ బిల్లు తెస్తూ ఉంటే యుఎస్లో బద్ధశత్రులైన రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ కలిసి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐరనీ అది కాదు. ఐరనీ ఏంటంటే మనం ఇక్కడ ఎఫ్‌సీఆర్ఏ అని ఎలా అయితే పెట్టామో అక్కడ వాళ్ళది ఎఫ్ఏఆర్ఏనో ఏదో రెగ్యులేషన్ యాక్ట్ ఉంది. వాళ్ళకు కూడా అది ఉంది. వాళ్ళది పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకోకూడదు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే వాళ్ళ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మన జయశంకర్ లాగా వాళ్ళకి అక్కడ ఎవరైతే ఇప్పుడు ఉన్నాడో ఐ థింక్ అతని పేరు మార్కో రూబియో. ఆయన స్పష్టంగా అన్నది ఏంటి అంటే మా దేశంలోకి ఫారెన్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇక్కడ రకరకాల యాక్టివిటీస్ కోసం ఎన్‌జీఓస్‌కి డబ్బు వస్తుంది. దాన్ని మేము రెగ్యులేట్ చేస్తున్నామని చెప్పి మార్కో రూబియోని అన్నాడు. మీ దేశానికి వేరే దేశాల ద్వారా ఫండింగ్ వస్తే మీరు ఆపుతారు. కానీ మీరు మా దేశంలో పెట్టేది మేము ఆపుతామని కూడా అనట్లే కదా. మేము మానిటర్ చేస్తామంటే అది చేయకూడదు అంటున్నారు. ఇప్పుడు మన దేశంలోని క్యాథలిక్ బాడీస్ అన్ని కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఏంటి? మీరు యాంటీ నేషనల్స్ అని అంటున్నారా? మీరు చేసేది యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అంటున్నారా? లేకపోతే మీకు వచ్చేది యాంటీ నేషనల్స్ అంటున్నారా? లేకపోతే మీరు వచ్చే ఫండ్స్ ఇచ్చే వాళ్ళు యాంటీ నేషనల్స్ అని ఒప్పుకుంటున్నారు? ఏం ఒప్పుకుంటున్నారు? ఇక్కడ ఆర్టికల్ 25 మేము ఏమన్నా మాది ప్రొపగేట్ చేసుకోవచ్చు అంటారు. ఫైన్, ఓకే, మీరు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, మేము ఒప్పుకుంటాం. ఓకే, మీకు ఫండ్స్ మీకు ఆపట్లేగా ప్రభుత్వం, ఎన్‌జీఓని రద్దు చేస్తున్నాం అనట్లే. మీకు వచ్చే ఫండ్స్ని మేము మానిటర్ చేస్తామంటే మీకు వస్తున్న ఇష్యూ ఏంటి? అంటే మీరు చేస్తున్న దాంట్లో తప్పు ఉందని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మన దేశంలో కేరళలో విరీనియం పోర్ట్ అని ఒకటి వచ్చింది, ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్. అది మన దేశంలోని ఫస్ట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్. మనం మామూలుగా మనకి నౌకల్లో వచ్చేది మనకు తెలిసిందే. జనరల్గా మనకి డైరెక్ట్ అలా రాదు. మనం ఐదర్ సింగపూర్ కన్నా వెళ్తుంది, లేకపోతే అబుదాబి కన్నా వెళ్తుంది, లేకపోతే కొలంబో కన్నా వెళ్ళి వస్తుంది. ఎందుకంటే అంత హెవీ షిప్స్ని మనం ఇక్కడ డాక్ చేసే అంటే ఇక్కడికి డైరెక్ట్ తెచ్చేంత సామర్థ్యం మన దగ్గర ఉన్న పోర్ట్స్కి లేదు. సో ఒక పోర్ట్ కట్టాలి అని చెప్పి మన వాళ్ళు అనుకుని విరీనియం పోర్ట్ కట్టారు. ఈ విరీనియం పోర్ట్ని కేరళలో
ఎన్జిఓస్ వ్యతిరేకించి ఆ ఎన్జిఓస్లో క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోర్ట్ కట్టారనుకోండి, మన దగ్గర నార్మల్ పోర్ట్స్ ఉన్నాయి. కానీ అంటే నార్మల్ పోర్ట్ కంటే ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ ఎంత పెద్దదో మీకు ఇప్పుడే చెప్పాను ఉదాహరణ. పోర్ట్స్ ఉన్నాయి కానీ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ లేదని. అంత పెద్ద ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ కట్టాలి అంటే అక్కడ ఉద్యోగాలు కావాలిగా. అంటే ఆ కట్టడానికి ఉద్యోగాలు ఇస్తారు. అంటే స్థానికులు వస్తారు. దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలంటే మళ్ళీ ఉద్యోగాలు రావాలి. ఇలా ఉద్యోగాలు వస్తూ ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి డబ్బొస్తుంది. అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బావుంటుంది. సో, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బావుంటే ఏమవుతుంది, వాళ్ళ నెలవారీ ఖర్చులు అంతా బానే ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు ఈ కన్వర్షన్ వాళ్ళు కన్వర్ట్ ఎందుకవుతారు? మాకన్నీ బానే ఉన్నాయి కదా! మేమెందుకు కన్వర్ట్ అవ్వాలి? సీ వాళ్ళు ఎథిస్ట్ కూడా అవ్వచ్చు. వాళ్ళు జస్ట్ ఎవరైతే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళు లొంగాలంటే వీళ్ళు బలహీనమైన స్థితిలో ఉండాలి. ఒక సంస్థ ఉన్నప్పుడు, ఆ సంస్థ పెట్టుబడి పెట్టినప్పుడు, వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళ జీవితం, వాళ్ళ జీవన విధానం బావుంటే. అది అవ్వకుండా ఉండాలని చెప్పి వాటికన్ ఫ్లాగ్స్ కనిపించాయి అక్కడ. వాటికన్ ఫ్లాగ్స్ ఎట్ విరీనియం పోర్ట్ ప్రొటెస్ట్ అని గూగుల్‌లో కొట్టినట్టయితే మీకు స్పష్టంగా అవి కనిపిస్తాయి. అంటే క్లియర్‌గా చర్చిలే ఇక్కడ చేస్తున్నాయి. సో, చర్చెస్ అండ్ ఏవైతే ఈ మిషనరీ ఆర్గనైజేషన్స్, ఇస్లామిక్‌వి, మార్క్సిస్ట్‌వి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఫారెన్ ఫండింగ్ మన దేశంలో డెమోగ్రఫీ చేంజ్‌కి, అభివృద్ధి ఆగడానికి, గొడవలకి ఫండింగ్ వస్తుంది. మనం ఇప్పుడు ఒక ఎదిగే క్రమంలో ఉన్నాం. ఇది మనమే కాదు, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అన్నీ అంటున్నాయి. సూపర్ పవర్ చైనా వీళ్ళందరూ కూడా ఈ క్రైసిస్ నుంచి వాళ్ళు బయటికి రాలేక 3%, 4% జీడీపీ గ్రోత్‌తోని, యూరోప్‌లో చాలా దేశాలు 1%, కొన్ని 0% జీడీపీ గ్రోత్‌తో ఉంటే మన మీద టారిఫ్ పెట్టినా, మనకిప్పుడు ఈవెన్ ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ క్రైసిస్‌లో కూడా మనం 6%, 7% గ్రోత్‌తోని మనం ఉన్నాం. యూఎస్ మన మీద టారిఫ్‌లు ఇప్పటికీ ఉన్నాయి. ఏ క్షణం ఏమవుతుందో మనకి తెలీదు. అండ్ గల్ఫ్‌ది ఇంకా క్రైసిస్ అలాగే నడుస్తున్నా మనం 7% గ్రోత్‌లో ఉన్నాము. ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ పెరగొచ్చని చెప్పి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లు ఇచ్చాయి. సో, మనం ఇలా ఎదుగుతూ వెళ్తున్న కొద్దీ వీఆర్ బికమింగ్, ఇప్పుడు మనం వేరే దేశాలని కంటే మనం బలపడుతున్నాం కదా! సో, ఇది ఎవ్వరికీ నచ్చదు ఇది. అటు చైనాకి నచ్చదు, ఇటు వెస్ట్ ఏషియాకి నచ్చదు, యూరోప్‌కి నచ్చదు, యూఎస్‌కి నచ్చదు. సో, వీళ్ళందరూ సమ్‌వే ఆర్ ది అదర్ వే వీళ్ళు ఇది ఆపాలి అంటే ఏం చేయాలి? గొడవలు చేయాలి. ఎందుకు గొడవలు చేయాలి? ఇక్కడున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి. చెడ్డ పేరు తెస్తే ఏమవుతుంది? ఐదర్ బై ఫోర్స్ బంగ్లాదేశ్‌లో జరిగినట్టన్నా ప్రభుత్వం అధికార మార్పిడి జరగాలి. లేదంటే ఎన్నికల ద్వారా అధికార మార్పిడి జరగాలి. ఒకవేళ ఎన్నికల ద్వారా అధికార మార్పిడి జరగాలంటే ఇక్కడ ఒక మెజారిటీ వాళ్ళు ఒక పార్టీకే వేస్తున్నారు, బీజేపీకి. సో, వాళ్ళకంటే ఎక్కువ ఎలా రావాలి? ఇక్కడ మెజారిటీ బీజేపీ వైపే ఉన్నారు. సో, ఇది మార్చాలంటే ఏం జరగాలి? డెమోగ్రఫీ చేంజ్. ఫస్ట్ బై కన్వర్షన్స్, నెక్స్ట్ బై ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్. సో, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ ఆపారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా కానివ్వండి, ఇప్పుడు బార్డర్ ఫెన్సింగ్. నేను అందుకే ఎప్పుడు అంటూ వచ్చాను, నేను ఇక్కడ మనం బెంగాల్ ఎన్నికల ప్రచారం అవుతున్నట్టయినా నేను ఫస్ట్ టైం హిట్‌కొచ్చాను. మీకు గుర్తుంటే నేను అప్పటి నుంచి అంటున్నా, బెంగాల్ ఎన్నికలు దేశ చరిత్రను మార్చబోతున్నాయి. ఇది జస్ట్ ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదు. దీని తరువాత విప్లవాత్మక నిర్ణయాలు ఉంటాయి. ఒకవేళ బీజేపీ బెంగాల్ గెలిస్తే బెంగాల్ గెలిచిన తర్వాత నేను అన్నాను, ఇళ్ల రద్దనే పండ కాదు, వీళ్ళకి ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రపంచం ఒత్తిడి వీళ్ళ మీద ఉంటుందన్న నేను అన్నాను. సువేందు అధికారికి యోగి ఆదిత్యనాథ్ గారి మీద ఎలా అయితే లక్ష్యం చేసుకున్నాయో ప్రపంచ దేశాలన్నీ కూడా, ఎన్జిఓస్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, వెస్టర్న్ మీడియా, అలాగే సువేందుని కూడా టార్గెట్ చేస్తాయి అని అన్నా. అదే జరుగుతోంది. ఎందుకంటే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ వీళ్ళు ఇప్పుడు ఆపుతున్నారు. అంటే డెమోగ్రఫీ చేంజ్ ఒక ఫేజ్ వీళ్ళు ఆపారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కన్వర్జన్‌ది. ఇప్పుడు వీళ్ళకి ఎన్‌జీఓస్‌కి ఫండింగ్ ఆగిందో, వీళ్ళు కన్వర్జన్స్‌కి కష్టం అవుతుంది. కష్టం అవ్వడం వల్ల ఏమవుతుంది? ఎవరైతే ప్రలోభపడి కన్వర్ట్ అయ్యారో ఆల్రెడీ చాలా బజరంగ్ దళ్ కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్, లోకల్‌గా ఉన్న ఆర్గనైజేషన్స్ చాలా మటుకు వాళ్ళకి ఒక అవేర్‌నెస్ తెచ్చి ఘర్ వాపసీ చేస్తున్నారు. సో, ఏదైతే డెమోగ్రఫీ చేంజ్ చేయాలనుకున్నారో 2 విధాలుగానే ఆపుతున్నారు. సో, ఇది మోదీ గారు ఒక మాట అంటూ వచ్చారు. మనం గనక గుర్తున్నట్టయితే 2024 ఎన్నికలప్పుడు ఆయన రోజుకు 3-4 ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయన ప్రతి ఏ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అంటూ వచ్చారు. నాది థర్డ్ టర్మ్‌లో విప్లవాత్మక నిర్ణయాలుంటాయి, దేశ గతిని మార్చే నిర్ణయాలుంటాయని ఆయన తరచూ అంటూ వచ్చారు. ఈవెన్ తెలుగుకి కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అన్నారు. సో, ఇన్ మై ఒపీనియన్ ఆర్టికల్ 370 సిఏఏ తేవడం, లేకపోతే రామ్ మందిర్ కట్టడం కంటే కూడా ఇంపార్టెంట్ డెసిషన్ ఇదంట ఎఫ్‌సిఆర్ఏ.
ఈవెన్ నాట్ ఈవెన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్, నాట్ ఈవెన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. వాటన్నిటికంటే కూడా ఎఫ్సిఆర్ఏనే ఇంపార్టెంట్. మామూలుగా వరల్డ్లో మనం చూసుకున్నట్టయితే కనుక అమెరికాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిన్స్ అంటే World War II అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే రాష్ట్రపతులు ఉన్నారో వాళ్ళలో ది గ్రేటెస్ట్ ఎవరంటే ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ అంటారు. ఎందుకంటే ఈ బ్రాట్ అమెరికా అవుట్ ఆఫ్ డిప్రెషన్. ఏదైతే మనం ఇప్పుడు అమెరికా చూస్తున్నామో దానికి ఆ అమెరికా ఇలాంటి రూపం రావడానికి కారణం తనని అంటారు. దాని తర్వాత మనం ఓ రకంగా డెంగ్ జాపింగ్ చైనాలో లిబరలైజేషన్ చేసి అవి అని లిబరలైజేషన్ మెయిన్ అని అంటారు. అలాగా మోదీ గారు ఆయన నెక్స్ట్ టర్మ్ కూడా ఉండొచ్చు. ఆయన 2029లో కూడా ఆయన పోటీ చేయొచ్చు. ఆయన మేబీ 16 ఇయర్స్ ఉండొచ్చు, 17, 18 ఎన్ని ఇయర్స్ అన్నా ఉండొచ్చు. డౌన్ ద లేన్ ఆయన టెన్యూర్లో విప్లవాత్మక నిర్ణయం ఏంటి అంటే ఇట్ విల్ నాట్ బి సర్జికల్ స్ట్రైక్, ఇట్ విల్ నాట్ బి ఆపరేషన్ సింధూర్, ఇట్ విల్ నాట్ బి ఆర్టికల్ 370, ఇట్ విల్ నాట్ బి వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇట్ విల్ నాట్ బి ఉమెన్ రిజర్వేషన్, ఇట్ విల్ బి ఎఫ్సిఆర్ఏ. ఎందుకంటే సివిలైజేషన్ని కాపాడే డెసిషన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఇవన్నీ మాడుకుంటున్నామో ఫండింగ్ ఎన్జిఓస్ ఇదంతా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ఎ సివిలైజేషనల్ బ్యాటిల్. ఇది మీకు వినే వాళ్ళకి ఎగ్జాగ్జరేషన్ అనుకోవచ్చు, బట్ మీరు వెతకండి. నాన్ అబ్రహామిక్ సివిలైజేషన్ ఉన్నది ఒక్కటే అది మనది ఒక్కటే ఉంది. మీరు ఇప్పుడు చూడండి, అమెరికా తీసేయండి, నార్త్ అమెరికా తీసేయండి, సౌత్ అమెరికాలో ఇప్పుడు ఉన్నదంతా ఏంటి? క్రిస్టియానిటీ. ఆఫ్రికాలో నిజానికి ఇప్పుడు ఉన్నదంతా ఏంటి? క్రిస్టియానిటీను, దాని తర్వాత ఇస్లాం. నిజానికి ఆఫ్రికాలో ఇండిజినస్ రిలీజియన్లు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఎక్కడున్నాయి? లేవు. థాయిలాండ్లో బుద్ధిజం వెళ్ళిపోయి ఇప్పుడు కొన్ని చోట్ల ఇస్లాం పెరుగుతుంది. ఎస్, ఐ థింక్ నార్దర్న్ థాయిలాండ్ ఎక్కడ అంతా కూడా ఇస్లాం. అక్కడ సౌత్ కొరియాలో ఇస్లాం పెరుగుతోంది. ఇస్లాం ఎంత పెరుగుతోంది అంటే వాళ్ళ స్ట్రీట్స్లోకి రాకుండా ఉండడానికి లోకల్స్ పిగ్గుని పెడుతున్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ అసలు పిగ్గుని చూస్తే వాళ్ళు చాలా భయపడతారు. ఎస్పెషల్లీ ఇంకా పోర్క్ అంటే వాళ్ళు ఇంకా సమస్య లేదు, ఇంకా వాళ్ళు పోర్కుని పిగ్గుల్ని పెడుతున్నారు. అక్కడ క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎంత అవుతున్నాయి అంటే బుద్ధిస్టులు రోడ్డు మీదకి వచ్చారు ధర్నాలకి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని. దీని మీద సిరీస్లు కూడా వచ్చాయి. సిరీస్లో దీని మీద ఒక జోక్స్ కూడా వస్తాయి. కొత్తగా నీకెప్పుడు మతం వచ్చిందని ఇలాంటివి కూడా సౌత్ కొరియన్ సిరీస్లో వస్తాయి. ఇండోనేషియా ఒకప్పుడు ఇట్ వాస్ ఏ హిందూ కంట్రీ, దాన్ని ఇస్లామిక్ చేసేసారు. ఇప్పటికీ వాళ్ళ నోట్ల మీద రాముడు ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ పేర్లలో చాలా మందికి రామ అలా ఉంటాయి. వాళ్ళకి ఇప్పటికీ బాలి అక్కడంతా కూడా సనాతన ధర్మం ఉంది. ఎందుకు మరి అడగచ్చు, ఉంచారు కదా. మామూలుగా ఇస్లాం అంటే కంప్లీట్లీ వాళ్ళు మొత్తం రూపం ఆపేస్తారు అలా అని. ఎందుకు అంటే బాలి వాళ్ళకి టూరిజం హబ్, వాళ్ళ ఎకానమీగా చాలా ఇంపార్టెంట్. మీరు గనక హిందూ అన్ని కొట్టేసి మీరు అక్కడ ఇస్లామిక్ చేస్తే ఎవరు వస్తారు? అందుకనే వాళ్ళు అక్కడ ఉంచారు. నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్, సెక్యులరిజం, సర్వధర్మ సంభావన అలాంటివి అన్నీ కాదు. వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి ఇండోనేషియా అది ఉంచింది. మరి వేరే చోట్ల కూడా అంతా ఉన్నాయి. ఇండోనేషియా ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, కానీ వేరే చోట్ల కూడా హిందూ అన్నీ కూడా కొట్టేశారు. అక్కడ ఒక్కటే ఎందుకంటే వాళ్ళకి అది ఆర్థికంగా కావాలి కాబట్టి. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ మన కళ్ళ ముందే జరుగుతోంది. ఎలాగా ఒక మనిషిని దీపు చంద్రదాస్ని తగలపెట్టేశారు. పాకిస్తాన్లో చూస్తున్నాం. అంటే ఎక్కడైతే నాన్ అబ్రహామిక్ ఉన్నాయో, ఎక్కడైతే సనాతన ధర్మం ఉందో అవన్నీ ఈరోజు లేవు. ఇరాన్ ఒకప్పుడు అక్కడ అది హిందూ సివిలైజేషన్. దాని తర్వాత జొరాస్ట్రియనిజం అంటారు. జొరాస్ట్రియన్స్ కూడా ఎవరు? సూర్యుడిని పూజిస్తారు. మనం సూర్యుడిది ఆదిత్య హృదయ స్తోత్రం అంటాం, సూర్యాష్టకం. అంటే వాళ్ళు కూడా హిందువుల్లో ఒక పార్టే. బట్ ఈరోజు ఇరాన్ అంటే అందరికీ ఏమొస్తుంది? షియాస్. సో అక్కడ కూడా వాళ్ళు సివిలైజేషన్ని వాళ్ళు అంతమొందించేశారు. సో ఇంకా నాన్ అబ్రహామిక్ ఉన్న సివిలైజేషన్ ఒక్కటే ఎక్కడ ఫ్లరిష్ అవుతాం? భారత్. అది కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు ప్రయత్నిస్తారు, కొన్ని 100 ఏళ్ల నుంచి. బట్ దే కుడెంట్ అచీవ్. ఇప్పుడు దే ఆర్ స్టిల్. ఎందుకంటే ఇది ఏంటంటే డూ ఆర్ డై. ఇప్పుడు గనక మనం ఆపకపోతే ఇంకా వీఆర్ డన్. డౌన్ ద లేన్ ఐదర్ మనం చచ్చిపోవాలి, మనం చంపేస్తారు మారనంటే, లేకపోతే గనక మీరు మిరాజ్ కిందను నేను హర్షద్ కింద మారాలి, ఆర్ లేకపోతే క్రిస్టియన్ ఫేస్. సో అలా అవ్వకుండా ఉండాలి అనే ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దిస్ ఇస్ ద డూ ఆర్ డై బ్యాటిల్ ఫర్ సనాతన ధర్మ, ఫర్ సివిలైజేషన్, అండ్ దే ఆర్ స్టాండింగ్ యాస్ ద బ్యాక్ బోన్ ఫర్ దిస్. ఇది జరుగుతుంది కాబట్టే వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఈ యుఎస్కి వీళ్ళకి ఏంటి ఇంటెన్షన్? ఇక్కడ డబ్బు పెట్టాలి అంటే వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు చెప్పలేరు కదా, మేము ఇక్కడ వి వాంట్ టు డూ కన్వర్జన్స్ అని. చర్చిలకి ఏం ఇంటెన్షన్? యుఎస్లోనే చర్చిలు గొడవలు చేస్తున్నాయి.
చర్చిలు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు అక్కడ రిపబ్లికన్స్ మీద డెమోక్రాట్స్ మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు చర్చ్ వాళ్ళు. మీరు ఎలా చేస్తారు అలా, నా దేశంలో నా వాళ్ళు చేస్తుంటే నీకేంది నొప్పి. ఇప్పుడు ట్రంప్ అక్కడ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ని పంపించేస్తున్నాడు, మనం చూస్తున్నాం ఐస్ వాళ్ళని మన వాళ్ళని కూడా పంపిస్తూ. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకిస్తే లేదు మీరు పంపకూడదు మీరు ఉంచాలంటే ట్రంప్ ఏమంటాడు, నా దేశాన్ని నా ఇష్టం, నా అంతర్గత విషయం అని. నీ దేశ అంతర్గత విషయాల్లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు, నువ్వు ప్రతి ఒక్క దేశం విషయంలో వేలు కాలు అన్ని పెట్టచ్చా. అందుకే మన వాళ్ళు ఐరన్ ఫిస్ట్తో చేస్తున్నారు. బట్ ఐ స్టిల్ థింక్ ఇది ఎంత చేసినా సరే ధర్నాలకి ఇవి అవ్వదు. ఇప్పుడు మనం చూస్తున్నాం సిజేపీ ప్రొటెస్ట్లు అవుతూనే ఉన్నాయి, ఫార్మర్స్ కూడా దిగుతున్నారు, లేబర్లు దిగుతున్నారు. సో సమ్హౌ ఫండింగ్ ఇంకా వస్తుంది. సో ఇది చేసినంత మాత్రం కంప్లీట్లీ 0% అయిపోతుందని లేదు, ఇంకా వస్తాయి. దీనివల్ల ఇంకా గొడవలు అవుతాయి. ఎందుకు అంటే హైపోథెటికల్ ఇమాజిన్ ఒక ఎక్స్ చర్చ్కి ఫండింగ్ వస్తుంది, ప్రభుత్వానికి దొరికింది ఏంటి, దట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్ అని. అప్పుడు వాళ్ళు ఎసెట్స్ ఫ్రీజ్ చేయాలి, ఎసెట్ తీసేసుకోవాలి చర్చ్ది. సో దానివల్ల అది ఇంకెంత గొడవ అవుతుంది. జస్ట్ ఫండింగ్ది చెప్పాలి అన్నందుకు ఇంత గొడవ అయితే, ఆ ఫండింగ్ యాంటీ నేషనల్స్కి వెళ్తోందని లేకపోతే యాంటీ నేషనల్స్కి వస్తోందని రుజువు అయ్యి వీళ్ళు దాన్ని సీజ్ చేసేస్తే అప్పుడు రోడ్డు మీదకి ఇంకెంతమంది వస్తారు. సీజ్ చేయడం ఇన్ ది సెన్స్ లైక్ ఆ ప్రాపర్టీస్ కూడా సీజ్ చేయాల్సి వస్తుంది. ఎస్, సీజ్ చేసేస్తారు. సో అదే జరిగితే కనుక చర్చెస్ ఏ ఉండవు, ఇల్లీగల్ చర్చెస్. ఎస్, 100%. ఆథెంటిక్ చర్చెస్ అండ్ లైక్ యూనో ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్న చర్చెస్ కాకుండా అందరికైనా ఏదో ఒక చోట నుంచి ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ లేకుండా వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు ఇక్కడ? దశం భాగాలతో. సో మీకు తెలుసు అనమాట, అది ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టైం నేను నుంచి వింటున్నా. అది చెప్పండి ఏంటో దశమ భాగాలు, జస్ట్ ఫర్ ద చేంజ్. నేను మహేష్, మీరు హర్ష అనుకోండి. దశమ భాగాలు ఏంటో చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతా నేను చెప్పడం ఎందుకు. అంటే దశమ భాగాలు అని ఒక ఇప్పుడు వాళ్ళకు ఒక కల్చర్ ఉంటుంది కదా. సో మీరు సంపాదించే దాంట్లో దశమ భాగం 10% చర్చ్ కి కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. అవునా? ఓకే. సో వాటితో సర్వైవ్ అవుతారేమో చిన్న చిన్న. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు వాళ్ళకి సర్వైవ్ అవ్వాలి అన్నా వీళ్ళు ఇక్కడ ఉండాలి కదా. ఎలాగా వాళ్ళని ఎలా ఉంచుతారు? ప్రలోభ పెట్టు, వాళ్ళకు కూడా కొన్ని ఫండింగ్లు ఇస్తారు. ఇప్పుడు కన్వర్ట్ చేస్తే వాళ్ళకి ఇంత అని ఇస్తారు. వాళ్ళు ఎలా ఇస్తారు? ఇంత ఫండింగ్ వస్తుంది కాబట్టి. కన్వర్ట్ చేస్తే కొత్త వాళ్ళు యాడ్ అవుతారు, బట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో సర్వైవ్ అవ్వచ్చు కదా. వీళ్ళు ఉండాలి కదా చర్చెస్. ఈ చర్చ్ అనేది ఉంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక స్కూల్ తీసుకుందాం, ఒక చర్చ్ తీసుకుందాం, లైక్ యూనో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్. అందులో ఆల్రెడీ 100 మంది క్రైస్తవులు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కొత్త వాళ్ళు యాడ్ అయితే 100 మందిని వీళ్ళు కన్వర్ట్ చేసి వాళ్ళు యాడ్ అయ్యారనుకోండి, అప్పుడు 100 కాస్త 200 అవుతుంది అనుకుందాం. దశమ భాగాలు అనేది వాళ్ళ కాంట్రిబ్యూషన్ అండి. లెట్స్ నాట్ మేక్ ఎనీ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్. సో ఓకే సో 200 అవ్వడం కన్నా సరే, ప్రస్తుతానికి ఉన్న ఎగ్జిస్టింగ్ 100 మెంబర్స్ ఎవరుతున్నారో వాళ్ళైతే ప్రతి సండే ఆరాధన అవి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చర్చ్కి వెళ్తూ ఉండాలి. సో ఈ 100 మంది దశమ భాగాలు అయితే ఇస్తూ ఉంటారు కదా, వీళ్ళు సర్వైవ్ అయితే అవుతూ ఉంటారు కదా. దశమ భాగాలతో సర్వైవ్ అవ్వలేరండి. డు యు రియల్లీ థింక్ ఆ దశమ భాగాలతోనే సర్వైవ్ అంటే వాళ్ళకి ఏం కావాలి? లైక్ యూనో అంటే కన్వర్ట్ చేయాలంటే దే హావ్ టు స్పెండ్ క్రోర్స్. అసలు ఎందుకు కన్వర్ట్ చేయాలని నేను అంటున్నాను. ఓకే, ఎగ్జాక్ట్లీ. సివిలైజేషన్ అంతమొందించాలి. ఇది వరకు మనం ఆంధ్ర వైపు వెళ్ళినట్టయితే, నాకు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆంధ్ర వైపు వెళ్ళినట్టయితే ఇది వరకు ఊళ్ళోకి ఎంటర్ అవుతుంటే వినాయకుడివి, ఆంజనేయ స్వామివి ఉండేవి, ఇళ్ల ముందర ముగ్గులు అవి ఉండేవి. ఈ రోజంతా కూడా చర్చిలు క్రాసులు వస్తున్నాయని ఎలా చేస్తున్నారు? అవి కన్వర్ట్ చేయాలంటే ప్రభుత్వాలు ఉండాలి. ప్రభుత్వాలకి వీళ్ళు దశమ భాగాలు అనేది, మీరు జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఒక 100 రూపాయలు సంపాదించాడు, దశమ భాగాలు 10 ఇస్తాడు. మీరు అన్నట్టుగా 10 1010 అవుతుంది. ఆ 1000తో ఒక చర్చ్ ఎలా రన్ అవుతుందండి? చర్చ్ ఎందుకండి రన్ అవ్వాలి? అసలు చర్చ్ రన్ అవ్వాలంటే ఏం కావాలి నేను అంటున్నాను. అది చెప్పండి, ఏం కావాలి చర్చ్ రన్ అవ్వాలంటే? వాళ్ళు ఇప్పుడు ఏదైతే గుమిగూడతారు, పొద్దున్నే ప్రార్థనలు చేసుకుంటారు. ఓకే, లైక్ అసలు నిజమే. ఇప్పుడు చర్చ్ లో ఇప్పుడు ఏం ఖర్చు ఉంటుంది ఒక చర్చ్ కానీ చెప్పేసి లైక్ నా డౌట్. వాళ్ళు గాస్పెల్ వినడానికి వస్తారు, లైక్ ఏమంటారు, సువార్త వినడానికి వస్తారు. సువార్త చెప్పడానికి పాస్టర్ గారు ఉన్నారు. ఓకే,
సువార్త చెప్పడానికి సారీ అండి, నాకు మీ నుంచి ఇదంతా అంటే ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ లైక్ దిస్. సో కొంచెం సువార్త చెప్పడానికి పాస్టర్ గారు ఉన్నారు. సువార్త వినడానికి పరిశుద్ధాత్మలు పరిశుద్ధాత్మలు అనకూడదు. ఏమంటారు లైక్ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డబ్బులు అనే మ్యాటర్ ఫ్యాక్టర్ ఎందుకు వచ్చిందని నా డౌట్. ఇంకా దాన్ని నడపడానికి డబ్బులు ఎందుకు, ఇంకెందుకు ఆ దశంభాగం? సరే, ఆ దశంభాగం అనేవి పాస్టర్ గారికి వెళ్తాయి కదా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. చర్చ్కి వెళ్తాయా? ఐ థింక్ చర్చ్ ఆర్ పాస్టర్. ఆ చర్చ్ నుంచి లైక్ కొంచెం ఇప్పుడు ఆయన ప్రతి వారం ఆయన కొంచెం బలం ఉండాలి, ఆయన సర్వే అవ్వాలి కాబట్టి. సో మీరు అన్నట్టు 1,000 రూపాయలు పర్ వీక్ వచ్చాయనుకోండి, ఆయన వరకు 200 తీసుకున్నారు అనుకుందాం, మిగతా 800 రూపీస్తో వాళ్ళు చేయలేరా? దే క్రేవ్ వినోద్, యూ హావ్ హిట్ ద బుల్స్ ఐ. సో ఈ డేటానే ప్రభుత్వం అడుగుతోంది. Okay. ఇఫ్ ఒక చర్చ్ ఉంది, మీరు అన్నట్టుగా ఇది ఉందనుకో, చర్చ్ ఇస్ క్లీన్. కానీ ఇవి లేవని మీరు అంటున్నారు. ప్రభుత్వం అంటోంది. ప్రభుత్వం కూడా నిజానికి అనట్లే. ఇప్పుడు ప్రభుత్వం అనుమానం పడుతుంది. అనుమానం కూడా ప్రభుత్వం పడట్లే. వీళ్ళే గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా వీళ్ళే బయటకు వచ్చి గొడవలు చేస్తున్నారు. అదే అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎస్, ప్రభుత్వం ఒక చర్చ్ పేరెత్తిందా? ప్రభుత్వం ఒక ఎన్జిఓ పేరెత్తిందా? ప్రభుత్వం ఒక ఇస్లామిక్ సంస్థ పేరెత్తిందా? ఎవరి పేర్లు ఎత్తలేదు. ప్రభుత్వం ఎవరి పేర్లు ఎత్తలే కదా. ఇన్ఫాక్ట్ మైనారిటీ డిపార్ట్మెంట్ కింద ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. మోదీ గారు క్రిస్మస్ కి జీసస్, ఆయన అఫ్ కోర్స్ ఆయన ఏమి బైబుల్ కోట్ చేయరు, బట్ ఆయన ప్రభు ఇది అని చెప్తారు. ఇక్కడ ఉన్న చాలా మంది ఎవరైతే క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చెప్తారు, మోదీ గారు పోపుది బర్త్డేస్ అని విష్ చేస్తారు. ఆయన ఏమి కూడా క్రిస్టియన్స్ ఆయన ఎప్పుడు అనుమానించారు. ఆయన చర్చ్, ఆయన ఒకసారి మనకు గుర్తున్నది గోవాలో చర్చ్కి కూడా వెళ్ళారు ఆయన. సో ఆయన ఎప్పుడు కూడా చర్చ్ సార్ అనట్లేదే. ఇప్పుడు అదే అంటున్నాను కదా, ఎగ్జాక్ట్ గా ఒకవేళ తప్పు చేయకపోతే ఎందుకు ఇప్పుడు క్యాథలిక్ బాడీస్ బయటకు వచ్చి గొడవలు చేస్తున్నాయి? మీరు అన్నట్టుగా దశమ భాగాలతోనే చర్చ్ రన్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఫారెన్ ఫండింగ్ రానట్టే కదా. సో దే ఆర్ క్లీన్, దెన్ వై దే సో కన్సర్న్? ఇప్పుడు మీరు అన్నట్టుగా దశమ భాగాలతోనే చర్చ్ రన్ అయితే జస్ట్ ఆ గాస్పెల్ చెప్తూ వాళ్ళు వాళ్ళ జీవనం సాగించుకుంటున్నట్టయితే దే ఆర్ నో ప్రాబ్లం కదా, ఎవ్వరికి ఏమీ ఇష్యూ లేదు. ఈవెన్ చర్చిల్ని కూడా ప్రభుత్వం ఎక్కడ టార్గెట్ చేసింది? గుమ్మడిగా దొంగటే మేబీ దాంట్లో ఇంకా ఏవో హిందూ ఆర్గనైజేషన్స్, ఎవరన్నా హిందూ ఆర్గనైజేషన్స్ పేరు ఎత్తారా? ఈ హిందూ ఆర్గనైజేషన్స్ లేవా ఏవి? అంటే చెప్తుంది ఏంటంటే హిందూ ఆర్గనైజేషన్స్కి ఫారెన్ నుంచి ఫండింగ్ రాదు, చర్చెస్కి వస్తుంది ఫండింగ్, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్కి వస్తుంది, కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్కి వస్తుంది. సో వీళ్ళందరూ యాంటీ నేషనల్స్ అని వీళ్ళే చెప్తున్నారు. హిందూ ఆర్గనైజేషన్స్ కూడా వస్తున్నాయి కదా. ఎక్కడి నుంచి వస్తాయి? రామ్ మందిర్ ఇష్యూ ఆల్రెడీ నడుస్తుంది కదా. రామ్ మందిర్ది సిట్ నివేదిక రానివ్వండి. మరి బ్రిజ్భూషణ్ స్వచ్ఛందంగా లైక్ దీని వెనకాల చాలా మంది ఉన్నారు, చాలా మంది పేర్లు వస్తాయని చెప్పేసి సిట్ నివేదిక వచ్చిన తర్వాతే లెట్స్ టాక్. మీడియా ట్రయల్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు పీపుల్ హూ ఎవర్ ఆర్ కామెంటింగ్ అబౌట్ రామ్ మందిర్, ఇది అవుతున్న టైంలోనే ఒక దర్గా మీద జరుగుతోందని చెప్పి రాజస్థాన్ లో కూడా ఒక ముస్లిం వచ్చి బయట మాట్లాడాడు. డిడ్ ఎనీవన్ కామెంట్ అబౌట్ దట్? అజ్మీర్ దర్గాలో ఘోటాలాలు జరిగిందని అన్నారు. డిడ్ ఎనీవన్ కామెంట్ అబౌట్ దట్? అంటే ఎవరో చేసే బదులు ఇప్పుడు బ్రిజ్భూషణ్ ఇస్ లైక్ యాక్టివ్ పొలిటీషియన్ అండ్ చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ అంతకుముందు కాంట్రవర్సీస్ మనకు చాలా తెలుసు. అంటే అన్యమనస్కంగానో లేకపోతే కొంచెం చెప్పినట్టుగా చెప్పడం వేరు, కానీ కుల్లా లైక్ కుల్లేహాం దీని వెనకాల చాలా పెద్ద మంది ఉన్నారని చెప్పి చెప్పడం వేరు కదా. కరెక్ట్. ఒకవేళ అంతే గనకైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారు, మీరు సిట్కి వెళ్ళండి అన్నారు. అఖిలేష్ యాదవ్ మాట్లాడాడు, కేజ్రీవాల్ మాట్లాడాడు, కేజ్రీవాల్ పార్టీలో సంజయ్ సింగ్ మాట్లాడాడు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ సిట్కి వెళ్ళండి అని అన్నారు. సెకండ్, నిజానికి ఇలాంటి ఆరోపణలు వస్తే గనక ఐదర్ సుమోటోగా కోర్టు తీసుకుని ఒక సిట్ ఏదో కోర్టు దాంట్లో వెళ్ళాలి, లేకపోతే ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే సిట్టు చూస్తున్నామో ప్రభుత్వం వేలే, వాళ్ళు రామ్ మందిర్ ట్రస్ట్ వాళ్ళు అడిగారు. రామ్ మందిర్ ట్రస్ట్ వాళ్ళే దీని మీద విచారణ చేయండి అని అన్నారు. సో ఇది ఎవరో ఒత్తిడి చేస్తే కాదు, ఆరోపణలన్నీ నిజాలు వెలికి తీయాలని రామ్ మందిర్ ట్రస్ట్ వాళ్ళే అంటున్నారు. సో వాళ్ళే అంత ధైర్యంగా వాళ్ళు వచ్చి అన్నప్పుడు విచారణ నివేదిక బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటున్నానంటే ఇది చేయడం ఇది వేయడం ద్వారానే గనక ఒకవేళ ఆరోపణలు నిజమైనట్టయితే మోదీ గారు ఎప్పుడో దిగిపోయి ఉండాల్సింది. సబర్మతి ట్రైన్ తగలపడ్డ తర్వాత ఏవైతే గొడవలు జరిగాయో దాని మీద సిబిఐ విచారణకి పిలిచినంత మాత్రాన ఆయన దోషి అని తేలలే కదా. 10 ఏళ్ళు ఆయన కోర్టు కేసులు ఎదుర్కొన్న తర్వాత కోర్టు ఇచ్చింది. అమిత్ షా గారిని షోరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో వాళ్ళు కోర్టు అరెస్ట్ చేశారు. సిట్టింగ్ హోమ్ మినిస్టర్ని ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేదు.
ఈవెన్ బీజేపీ 12 ఏళ్లలో కూడా వాళ్ళు ఒక హోమ్ మినిస్టర్ మీద చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళది కానీ వేరే పార్టీలు. వీళ్ళు అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇది పార్టీ వైపు వెళ్ళిపోతుంది. నేను ఎందుకంటే ఇది రాజకీయమే, ఇది రాజకీయమే. ఎందుకంటే ఇది మాట్లాడుతున్నది అందరూ రాజకీయ నాయకులే కదా. అఫ్ కోర్స్ రాజకీయమే. అంటే ఏ గుడి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కాశీ ఉంది, ఎవరు కాశీ గురించి మాట్లాడలేదే. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే రామ్ మందిర్ అనేది బీజేపీది, ఆర్ఎస్ఎస్ది, వాళ్ళ క్లోజ్ టు హార్ట్. ఏ గుడి అయినా సరే ఐదర్ అక్కడ స్థానికులు లేకపోతే గనక మేబీ గవర్నమెంట్ కొంచెం చేయడము, కానీ రామ్ మందిర్కి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు దానికోసం పనిచేశాడు. నేను మా ఏరియాలో రామ్ మందిర్ నిధి కోసం తిరిగిన వాడిని, దాని తర్వాత అక్షింతల అభియాన్ జరిగినప్పుడు నేను పంచిన వాడిని. సో అండ్ ఎంతమంది భక్తితో తీసుకున్నారు నా కళ్ళతో నేను చూశాను. మా ఇంటికి కూడా వచ్చాయి. హ్యాపీ. సో అంటే ఏంటంటే ప్రతి ఒక్క హిందువు కనెక్ట్ అయ్యాడు. సో ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోగొట్టాలని చెప్పి, సంఘు మీద చెడ్డ పేరు రావాలని చెప్పి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ జరిగితే ఏమవుతుంది? బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏమున్నాయి? బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మీరు అంటున్నారు, బీజేపీ నాయకులే అంటున్నారు అని చెప్పి నేను అంటున్నాను. ఓకే, కొంచెం రామ్ మందిర్ కట్ చేద్దామండి. లేదు మీరు అన్నారు కాబట్టి జస్ట్ ఫైనల్ థింగ్ ఇది ఒక్కటి చెప్పి, ఒకవేళ బీజేపీ నాయకులే అన్నట్టయితే అదే అన్న సిట్టుకి వెళ్ళొచ్చు. ఆయన ఇండియాలో నిన్న ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి సంజయ్ సింగ్ అనే వ్యక్తి ఆపు వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తారో సిట్టు వాళ్ళని పిలిచింది, మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో మాకు ఇవ్వండి అని. సో నేను అనేది అదే, ఒకవేళ తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి. బట్ సిట్టు నివేదిక బహిర్గతం అయ్యేంత వరకు ఇవి ఏవైతే వచ్చాయి ఇవన్నీ ఆరోపణలే, నిరాధారమైన ఆరోపణలు. సిట్టు నివేదిక వచ్చేంత వరకు సార్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఇండియాలో ఉన్న ఏ గుడిపైన ఏ సిట్టు వేసినా ఎలాంటి రిపోర్ట్ వస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఇక్కడ కూడా నేను ఇలాంటి వ్యాఖ్య చేయకూడదు. కేరళ అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అనుకుందాం, కేరళలో ఏదైతే బీజేపీ ఉన్నంత వరకు గుడి మీద ఏదైతే అన్నారో, ఇదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల ఏళ్ల నాటి పురాతనమైన గుడి రాజస్థాన్ లో కూలిపోయితే బీజేపీ వాళ్ళు అందరు ఇలా ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ ఔరంగజేబ్ తో పోల్చి గుళ్ళు కూలగొడితే కూడా బీజేపీ కేంద్రంలో ఏమీ చేయలేదు. ఫ్రీ టెంపుల్స్ మూవ్మెంట్ వచ్చినప్పుడు బీజేపీ ఏం మాట్లాడట్లేదు. ఫ్రీ టెంపుల్ ది అన్ని హిందూ సంఘాలు అంటున్నాయి, ఈవెన్ ఆర్ఎస్ఎస్ లోని విహెచ్పి అంటున్నా. ఇప్పుడు మన కేంద్రం నుంచి ఎక్కడ ఫ్రీ టెంపుల్ ది బీజేపీ మాట్లాడలేదు. సో బీజేపీ వాళ్ళకి తెలుసు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వాలో, దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ఒకవేళ జరిగితే బీజేపీ ఏమి చట్టమే చర్యలు తీసుకుంటుంది. సో ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ బీజేపీ ఇట్ విల్ నాట్ బి బయాస్డ్. ఎందుకంటే భక్తుల మనోభావాలతో ఆడుకున్నట్టయితే గనక ఏదైతే ఇప్పుడు ఒక బ్యాటిల్ జరుగుతుందో ఆ బ్యాటిల్లో మనం ఓడిపోతాం. సో బీజేపీ విల్ నాట్ టేక్ దట్ రిస్క్. బీజేపీ బయాస్డ్ గా ఉండదు, అన్బయాస్డ్ గా ప్రభుత్వం ఎలా అయితే వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తుంది. గుడ్, అదే జరిగితే చాలా సంతోషం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.